తులారాశి వారికి పనుల్లో ఆటంకాలు మరింత అధికమవుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా బాగా చికాకుపరుస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తుట్టిలో తప్పిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఈ రాశి వారికి నిరుత్సాహం అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఇబ్బందిగానే గడుస్తుంది. విద్యార్థులకు నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలు కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించడం మంచిదని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక అధికమవుతుంది. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి వైరం ఏర్పడుతుంది. ఇంట బయట కూడా చికాకులు తప్పవు. ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మౌనం వహించడం మంచిదని చెప్పవచ్చు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఒడుదుడుకులు కూడా ఎదురవుతాయి. ఉద్యోగ వారు ఆకస్మిక బదిలీలకు సిద్ధం కాక తప్పదు. పారిశ్రామిక వైద్య రంగం వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారులకు అందిన అవకాశాలు సైతం చేజారుతాయి. విద్యార్థులకు ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. రాబడి పెరిగి రుణదాతల ఒత్తిడులు కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్న చికాకులు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు లాభిస్తాయి. సినీ కళాకారులకు సత్కారాలు సన్మానాలు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు లేత నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. కుటుంబ చికాకులు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా వీరికి ఉంటాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు అధికమవుతాయి. విదేశీ పర్యటనలు కూడా వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ పడినా కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు లేత ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ తీరుతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి గ్రస్తి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి హోదాలు పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి ఊహించినటువంటి అభివృద్ధి ఈరోజు కనిపిస్తుంది. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలకు తగిన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మహిళలు కుటుంబ సభ్యులతోటి ఈరోజు ఆనందంగా గడుపుతారు. కుంభరాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. దూర ప్రయాణాలు కూడా ఉండవచ్చు. రాబడి కూడా కొంత మందగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు ఈ రాశి వారి చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారు మరింత శ్రమ పడాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార పెట్టుబడుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు నిరాశ తప్పదు. విద్యార్థులు కూడా ఈరోజు పట్టుదలతోటి ముందుకు సాగాలి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల
క్రయ విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. మీన రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ శుక్రవారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తున్నారు. వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో శుక్రగ్రహం వల్ల ఎవరికైతే ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు వారికి దగ్గరటువంటి దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆలయంలో కూర్చొని శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయ అవకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు.